అటు పవన్ కళ్యాణ్ నుంచి ఇటు ఏ జూడ్ అనే యూట్యూబర్ దాకా మాట్లాడితే హిందువులంతా ఒకటి కావాలి, హిందువులంతా ఐక్యం కావాలి, హిందువులంతా చాలా బలంగా నిలబడాలి అని మాట్లాడతారు. మొన్న ఆపరేషన్ సింధూర్ ఏది పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ యుద్ధం చేస్తాడని నమ్మి ఒక్క హిందువులు మాత్రమే కాదు మొత్తం భారతీయులంతా ఒక్కటై నరేంద్ర మోడీ వెనకాల నిలబడ్డారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఈ బత్తాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళని తిడుతూ ఉంటారు కదా సెక్యులరిస్టులు, ఆ లౌకికవాదులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అర్బన్ నక్సల్స్ ఉన్నారు. అందరూ మొత్తం భారతదేశం అంతా ఒక్కటై మోడీ వెనకాల నిలబడితే మోడీ పోయి ట్రంప్ ముంగట తలదించిండు. కథ సామాన్యులంతా ఒక్కటైనా సరే 140 మంది కోట్ల భారతీయులు ఒక్కటయ్యి ఒక్క తాటి మీద నిలబడ్డా సరే వాళ్ళ చేతిలో ఓటు హక్కు మాత్రమే ఉంటుంది, వాళ్ళు ఓటు మాత్రమే వేయగలుగుతారు. కానీ అసలైన పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. మనమంతా ఒక్కటైనా చేసేది ఏం లేదాడ. కానీ ప్రధాని జస్ట్ ఒక చిటికేస్తే యుద్ధం జరుగుతుంది, చిటికేస్తే యుద్ధం ఆగిపోతుంది. ఆ ప్రధాని ఏం చేయలేనప్పుడు మనమంతా ఒక్కటై చేసేదేంద్రా? ఇంత చిన్న లాజిక్ ఇట్లా మర్చిపోతారు రా భయ్, నాకు అర్థం కాదు. కానీ ఏం రా ఏజుడ్, ఏం చెప్తావు బ్రో?